Shall we look unto the Lord in prayer? ప్రార్థనలో ప్రభు వైపు మనం చూద్దామా. Heavenly Father, we come before you. యేసు ప్రభువా, పరలోకముందున్న తండ్రి, నీ ముందుకు వస్తున్నాము. The Spirit of the living God, you minister to us this evening. ఈ సాయంకాల సమయంలో ఆత్మ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాకు పరిచర్య చేయుదురుగాక. And may your presence be experienced. ప్రభువా, నీ యొక్క సన్నిధిని మేము అనుభవించుదుముగాక. And we commit this time unto thy gracious hands. నీ యొక్క కృపగల హస్తాలకు ఈ యొక్క సమయాన్ని అప్పజెప్పుకొనుచున్నాము. We ask all this in Jesus' name. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. Amen. I greet you all in the precious name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ మరొకసారి శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. I think it was 20 years back. నాకు తెలిసి 20 సంవత్సరముల కిందట You know, we came to Bangalore in the year 2004. That was 21 years back. 21 సంవత్సరాల కిందట అన్న వాళ్ళు బెంగళూరుకు వచ్చారు. So after 1 year of our stay at Bangalore, ఒక సంవత్సరం బెంగళూరులో ఉన్న తర్వాత so we as a family, we wanted to go to Mysore. మేము మైసూరుకు వెళ్ళాలి అనుకున్నాం. So it will be around 120 kilometers from Bangalore to Mysore. బెంగళూరు నుంచి మైసూరు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. So we drove going from Bangalore to Mysore. బెంగళూరు నుంచి మైసూరుకు పోవాలని మేము ఒక వెహికల్ తీసుకొని వెళ్తున్నాం. So late in the night we came back from Mysore to Bangalore. మైసూరు నుంచి బెంగళూరుకు మరలా చాలా రాత్రి అయిన తర్వాత వచ్చాము. So because I was new to Bangalore, I don't know the roads there, how to go home. బెంగళూరుకు నేను కొత్త కాబట్టి ఆ రోడ్లు నాకు తెలియని కారణాన ఇంటికి ఎట్లా పోవాలో నాకు తెలియలేదు. It was already late night. అది కాక చాలా రాత్రి అయిపోయింది. During those days we don't have GPS. అప్పుడు GPS లేదు. మనము నెట్ పెట్టుకొని చూస్తాం కదా, దారి చూపిస్తుంది, అది లేదు. So that was a thing that has come in a few years back. ఈ GPS కొన్ని సంవత్సరాల కిందట వచ్చింది. So when we are coming back from Mysore to Bangalore, మైసూర్లో పని చూసుకొని మరలా బెంగళూరుకు వచ్చినప్పుడు we have reached the city limits of Bangalore. ఆ యొక్క సిటీ, బెంగళూరు సిటీ యొక్క అవుట్స్కర్ట్స్కు మేము చేరాం. Now we have to go home from there. ఇప్పుడు బెంగళూరుకి అయితే చేరాం, కానీ బెంగళూరులో ఇంటికి ఎట్లా పోవాలి అనేది ఆలోచన. So we are asking multiple people how to go to the certain place where we are staying. అక్కడ నిలబడి ఉన్న వాళ్ళను పక్కన ఉన్న వాళ్ళు అడిగాము, ఈ యొక్క ప్లేస్కి ఎట్లా వెళ్ళాలండి అడిగాం. And everyone came forward to give their own direction to us. ప్రతి ఒక్కరు వచ్చి ఇట్లా పోపా, అట్లా పోపా, ఈ దారిన పో, ఆ దారిన పో అని చెప్పారు. In a couple of times, కొన్ని గంటలు గడిచిన తర్వాత we asked one person how to go to the place where we were living. మేము ఎక్కడైతే ఉన్నామో ఆ ఇంటిని కనిపెట్టలేము కాబట్టి వాళ్ళ ఇంకొక వ్యక్తిని అడిగాము ఎట్లా పోవాలా. So one person said, you go straight like this. ఆయన చెప్పాడు, చక్కగా పోసారు అన్నాడు. So we waited for some more time. ఇంకా కొద్దిసేపు అక్కడ వేచి ఉన్నాము. I wanted to cross check what he spoke was correct or not. నేను ఆయనకు చెప్పింది కరెక్టా కాదా అని నేను పరీక్షించాలనుకున్నా. So I asked one more person who came there. అక్కడ వచ్చిన ఇంకొక వ్యక్తిని నేను అడిగాను. And I asked him where to go, how to go. నేను అడిగాను, ఈ యొక్క స్థలానికి మా ఇంటికి ఎట్లా వెళ్ళాలని అడ్రస్ చూపించాను. And this person told, you go exactly this direction, exactly the opposite direction. ఆయన చెప్పాడు, నువ్వు ఎనికి తిరిగి చక్కగా పో అన్నాడు. So it took almost 3 to 4 hours for us to reach Bangalore late night. 3-4 గంటలు పట్టింది మా ఇంటికి చేరుకోవడానికి బెంగళూరులో. So also in our life we have to make multiple decisions. మన జీవితంలో కూడా కొన్ని తీర్మానాలు, చాలా తీర్మానాలు చేసుకునే బదులమై ఉన్నాం. And some decisions are very easy to make. కొన్ని తీర్మానాలు చాలా సులభం. For example, when you get up in the morning, మార్నింగ్ ఒకవేళ లేచారనుకోండి, you will not ask someone whether you have to brush your teeth or not. బ్రష్ చేసుకోవాలి లేదని ఎవరైనా అడుగుతారా మీరు? You will not ask anyone whether to eat breakfast or not. ఆ టిఫిన్ తినాలా లేదని ఎవరైనా అడుగుతారా? So you do it. These are simple things and easy things. ఇవి చాలా సులభమైనవి, సాధారణమైనవి. But there are tough decisions in our life. మన జీవితంలో కొన్ని క్లిష్టమైన తీర్మానాలు ఉంటాయి. And how do we make the decisions with our life? మన జీవితంలో ఆ తీర్మానాలు, ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో తీర్మానాలు ఎలా చేసుకోవాలి? And sometimes when we are there at the crossroads, మనం ఒక జంక్షన్ లో 4 రోడ్ల కూడల్లో ఉన్నాం అనుకోండి. there will be 4 roads and each road has its own destiny. ఒక్కొక్క రోడ్డు 4 రోడ్లు అనుకోండి, ఒక్కొక్క రోడ్డు 1, 2, 3, 4 ఒక్కొక్కటి ఒక గమ్యాన్ని చేరుతుంది. And which road to move forward? ఏ రోడ్లో వెళ్ళాలనేది మనకు తెలుసుకోవాలి. Because you do not know what the road is leading.
ఆ యొక్క రోడ్డు ఎక్కడికి పోతుందనేది నువ్వు తెలుసుకోవాలి. So we need to make important decisions with our life. మన జీవితంలో మనము సరైన తీర్మానాలు తీసుకోవాలి. I do not know whether you heard this term called the opportunity cost. ఆపర్చునిటీ కాస్ట్ అనే పదము మీరు విన్నారా? This term we use it in management. మేనేజ్మెంట్ కోర్సులో, MBA కోర్సులో వాడతారు. For example, ఉదాహరణకు you finish your 10th standard. 10వ తరగతి అయిపోయింది అనుకోండి. You have to make a decision. 10వ తరగతి అయిపోయిన తర్వాత నువ్వు తీర్మానం చేసుకోవాలి. Either you have to go, take the biological sciences, బయాలజీ తీసుకోవాలా, జీవశాస్త్రం తీసుకోవాలా, or else you have to go for the mathematics stream, MPC తీసుకోవాలా, అయితే మ్యాథ్స్ తీసుకోవాలా, or else you have to go to the humanities stream. ఆ యొక్క హ్యుమానిటీస్ మానవ వనరుల శాఖను తీసుకోవాలా. So you have to make a decision. నీవు తీర్మానం చేసుకోవాలి. But the most important thing to be kept in mind, చాలా ప్రాముఖ్యమైన విషయం ఒకటి మన మనసులో ఉంచుకోవాలి. we need to remember and we need to be reminded the cost what we are leaving the next best option when we make a choice. మనము Let me give an example for you. For example, when you finish your 10th standard, 10th క్లాస్ అయిపోయిన తర్వాత you have chosen the mathematics stream. మ్యాథమెటిక్స్ తీసుకున్నాం అనుకోండి. So when you have chosen the mathematics stream, మ్యాథమెటిక్స్ తీసుకున్న తర్వాత you have excluded every other possibility. మిగతావన్నీ కూడా వదిలిపెడతాం. So that means, దాని అర్థం ఏంటంటే, you have left the biology streams, బయాలజీ వదిలిపెట్టావు, you have left the humanities, మానవ వనరుల శాఖ వదిలిపెట్టావు, you have left the commerce, కామర్స్ వదిలిపెట్టావు. so you have excluded every other possibility. మిగతా బ్రాంచ్లు, మిగతా ఆపర్చునిటీస్ అన్ని వదిలిపెట్టావు. And when you continue to move forward in the mathematics stream, ఇప్పుడు మ్యాథమెటిక్స్ తీసుకున్నావు కాబట్టి నువ్వు మ్యాథమెటిక్స్ లోనే పోవాలనుకున్నావు. you have excluded the possibility of becoming a medical doctor. ఇప్పుడు మెడికల్ డాక్టర్ కావడానికి కూడా నువ్వు దాన్ని రిజెక్ట్ చేసావు. You have excluded the possibility of becoming a lawyer. లాయర్ కావడానికి కూడా నీకు ఆపర్చునిటీ లేదు. You have excluded the possibility of becoming a humanity expert. హ్యూమానిటీ మానవుల శాఖ అధికారిగా కావడానికి కూడా నీకు అవకాశం లేదు. So there is a cost that we need to pay whenever we make a decision with our life. మన జీవితంలో ఒక తీర్మానం తీసుకుంటే అది విలువైనదిగా ఉండాలి. Are you understanding what I'm trying to tell? ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో మీరు అర్థం చేసుకుంటున్నారా? For example, ఒక ఉదాహరణకు, you want to get married. ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. You are marrying certain person. ఒక వ్యక్తిని మీరు వివాహం That చేసుకోవాలనుకున్నారు. means దాని అర్థం ఏంటంటే, you have excluded marrying any other person apart from this one. ఆ వ్యక్తిని నువ్వు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నావు కాబట్టి మిగతా ఎవరిని నువ్వు అందరినీ వదిలిపెడతావు. So in the whole world you have excluded marrying any other person. ప్రపంచంలో ఎంత మంది ఉన్నా కూడా అందరిని పక్కన పెట్టి ఆ వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకుంటావు. Are you getting my point? ఇప్పుడు అర్థమైందా? Therefore, when we make the decisions with our life, మన జీవితంలో మనం తీర్మానం తీసుకున్నప్పుడు it is very important to make the right choice with our life. మన జీవితంలో సరైన తీర్మానాలు తీసుకోవాలి, సరైన ఆలోచన తీర్మానం తీసుకోవాలి. How do we make choices generally with our life? మనము చాయిస్ ఎలా తీసుకుంటాము? Sometimes కొన్ని సార్లు we listen to our parents, మనము తల్లిదండ్రుల మాట వింటాము, or else we depend upon our instincts to make a decision. మన జీవితంలో నాకు తెలుసులే అన్నట్లుగా మన తీర్మానాలు మనం తీసుకుంటాం. Oh, I like this much and therefore I will do this one. నాకు ఇది ఇష్టం కాబట్టి నేను ఇదే చేస్తాను. Oh, I love this person therefore I want to marry this person. నేను ఈ వ్యక్తిని ప్రేమిస్తున్నాను కాబట్టి ఆ వ్యక్తినే చేసుకుంటా. So generally we try to depend upon our intuitions or the instincts that we are having. మన జీవితంలో మనకు కలిగిన ఉద్రేకాలు, ఉత్ప్రేరకాలతో మనం తీర్మానాలు చేసుకుంటాం. And sometimes we depend upon friends and of the family. కొన్ని సార్లు కుటుంబం మీద ఆధారపడతాము, స్నేహితుల మీద ఆధారపడతాము. But what is the right way how we can make the decisions with our life? తీర్మానాలు చేసుకునేటప్పుడు మన జీవితంలో ఏది కరెక్ట్ మార్గము? Now we see in the Bible. బైబిల్లో చూద్దాం ఒకటి. If you have your Bibles, బైబిల్ ఉంటే open to the book of Jeremiah. చూడండి, ఇర్మియా గ్రంథము chapter 6 6వ అధ్యాయం and verse 16. 6వ అధ్యాయము 16వ వచనం. Have you opened your Bibles? బైబిల్ ఓపెన్ చేశారా? Chapter 6 verse 16. ఇర్మియా 6వ అధ్యాయము 16వ వచనం. Shall we read this verse together? అందరం కలిసి చదువుకుందామా? Are you all ready? రెడీగా ఉన్నారా? సిద్ధంగా Whoever ఉన్నారా? is ready, can I see your hand rising up? Yeah? ఎంతమంది చదువుకుంటున్నారు ఇక్కడ? Yeah? Okay, we'll all read together. అందరు చదువుకునే వాళ్ళే కదా, చదువుదామా కలిసి? Thus యెహోవా says ఇలా the Lord, సెలవిస్తున్నాడు, stand మార్గములను in the నిశ్చలుడి, crossways and పురాతన see, మార్గములను గురించి విచారించు, ask for the old మేలు paths కలుగు where మార్గం the మీద good way అడిగి అందరూ is, నడుచుకోండి, and walk అప్పుడు in మీకు it, నెమ్మది కలుగును. then you will అయితే find వారు rest మేము for అందరూ your soul. నడుచుకున్నామని చెప్పుచున్నారు. Now this was a message of the Lord to the nation of Israel. ఇశ్రాయేలు యొక్క జనాంగమునకు దేవుడు ఇస్తున్న ఒక మంచి వర్తమానం. Thus says the Lord,
యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, stand in the crossroads and see, మార్గములలో 4 రోడ్ల కూడల్లో నిలిచి చూడుడి, and ask for the ancient paths, పురాతన మార్గముల గురించి విచారించుడి, and ask for where the good way is, మంచి మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకుని and walk in those good ways, ఆ యొక్క మంచి మార్గంలో నడవండి అని చెప్తున్నాడు. and then you will find rest for your soul. అప్పుడు మీ యొక్క మనస్సులకు ప్రాణములకు విశ్రాంతి కలుగుతుందని చెప్పాడు. When I finished my 10th standard, నేను 10th క్లాస్ కంప్లీట్ అయినప్పుడు I joined in a college which was started that year. ఆ సంవత్సరంలోనే స్టార్ట్ అయిన ఒక కాలేజీలో చేరాను. So I was interested to pursue the biology, బయాలజీ చదవాలని నా యొక్క ఆశ, and I wanted to become a medical doctor. నేను డాక్టర్ కావాలని నా యొక్క వాంఛ. So when I joined that course, నేను ఆ యొక్క బయాలజీ కోర్సులో చేరినప్పుడు, because the college was started that particular year only, నేను చేరిన కాలేజీ ఆ సంవత్సరంలోనే స్టార్ట్ అయింది. there were only 2 students in our class. మా క్లాస్ లో 2 స్టూడెంట్స్ ఉన్నారు. So the whole of biology there were only 2 students. బయాలజీ కోర్సులో చేరిన వాళ్ళలో 2 స్టూడెంట్స్. After a month or two, ఒక నెల 2 నెలలు అయిపోయిన తర్వాత so the principal called me, ప్రిన్సిపల్ పిలిచాను and he said, సార్ అన్నాడు, see, there are not many students in the biology stream. బయాలజీ స్ట్రీమ్ లో బయాలజీ తీసుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారయ్యా. Anyway you got good marks in mathematics also in your 10th standard. 10th క్లాస్ లో నీకు మ్యాథ్స్ లో మంచి మార్కులు వచ్చాయి కదా, So why don't you switch over from biology to mathematics stream? బయాలజీ నుంచి ఎందుకు మ్యాథమెటిక్స్ రాకూడదు అన్నాడు ఎంపీసీకి. And somehow God has given me that courage, నాకు ధైర్యం ఇచ్చాడు దేవుడు కొంచెము. and I spoke to the principal. ప్రిన్సిపల్ సార్ తో నేను మాట్లాడాను. Sir, no, I won't change to mathematics stream. సార్ నాకు మ్యాథమెటిక్స్ వద్దు, నేను మ్యాథమెటిక్స్ మారను, I wanted to pursue this biology నాకు only. బయాలజీ జీవ వృక్ష శాస్త్రం మాత్రమే కావాలి. And somehow the principal had mercy upon me, ప్రిన్సిపల్ సార్ నా మీద జాలి చూపించాడు. and he continued that one. అలాగే కన్ను చేయమని చెప్పాడు. And later 3 more students joined. ఇంకా 3 నాతో పాటు జాయిన్ అయ్యారు. So only 5 students in the whole class. క్లాస్ అంతట్లో 5 మంది స్టూడెంట్సే. And by God's grace, దేవుని కృప వల్ల I joined the medical college. మెడికల్ కాలేజీలో చేరాను నేను. Imagine if I change my decision, ఊహించండి, నేను నా యొక్క తీర్మానాన్ని మార్చుకొని ఉండినట్లయితే, and if I had switched over to the mathematics stream, నేను జీవశాస్త్రం జీవవృక్ష శాస్త్రం నుంచి బాటనీ జువాలజీ నుంచి I would have మ్యాథమెటిక్స్ కూర్చుంటే never become a medical doctor. నేను మెడికల్ డాక్టర్ అయ్యకపోయి ఉండును. And therefore, అందుచేతనే there is a cost that we have to pay with every choice and the decision that we make with our life. మన జీవితంలో మనం తీసుకుంటున్న తీర్మానాలన్నిటికీ ఒక విలువ ఉండాలి. The Bible says here, బైబిల్ చెప్తా ఉంది, you stand at the crossroads. 4 రోడ్ల కూడల్లో నిలబడండి. When you are in confusion, మీరు కలవరంలో ఉన్నప్పుడు, టెన్షన్ లో ఉన్నప్పుడు, sometimes when we move forward in our life, కొన్ని సార్లు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాము. what job to do, ఏం చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, where to do, ఎక్కడ చేయాలి, whom to marry, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, what to study. ఏం చదవాలి. There are so many tough choices that we have to make with our life. చాలా క్లిష్టమైన తీర్మానాలు కొన్ని సందర్భాల్లో మనం చేసుకోవాలి. And బద్దలమై ఉన్నాం. these are crossroads in our life. అవే 4 రోడ్ల కూడలంటే అవే. Now what do we do when we are there at the crossroads? ఆ యొక్క 4 రోడ్ల కూడల్లో ఎక్కడ తీర్మానం చేసుకోవాలబ్బా అని ఆలోచించినప్పుడు, The most important thing is, ముఖ్యమైన విషయం ఏంటంటే, when you are not clear in your mind, నీ యొక్క మైండ్ లో లేకపోతే నీ యొక్క తలంపుల్లో నీకు క్లారిటీ లేకపోతే, when you are not able to discern the mind of God, నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని లేకపోతే దేవుని యొక్క మనసును తెలుసుకోలేకపోయింటే, better not make a decision in haste. త్వరపడి తీర్మానములు చేసుకోవద్దు. What is the best thing to do at that time? చాలా ప్రాముఖ్యమైన విషయం ఏం చేయాలి? Because once you get married to a person, you are married for your life. ఒక్కసారి నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జీవితాంతము నువ్వు ఆ వ్యక్తితో కలిసి ఉండాలి. It is not like you change your bike year after year. You can change your husband or your wife. భార్యను భర్తను సంవత్సరానికి ఒకసారి మార్చలేము కదా. Like how you change your bikes. బైకులు చాలా మంది బైకులు మారుస్తారు. It is possible you can change your bike, బైకులు మార్చొచ్చు, but not your wife or your husband. ఆ భర్తలను భార్యలను మార్చలేము. So when you are not clear in your mind, నీ యొక్క మనసులో నువ్వు ఏ తీర్మానం తీసుకోవాలన్న పరిపూర్ణత లేనప్పుడు what should we do? ఏం చేయాలి? The Bible says, బైబిల్ చెప్తా ఉంది, you stand at the crossroads. ఆ యొక్క తీర్మానాలు చేసుకునే విషయంలో తీర్మానం చేసుకోలేకపోతే ఆ 4 రోడ్ల జంక్షన్ లో you stand there, నిలబడు, and you watch over there. నిలబడి చూడు, See what is happening. చూడు ఏం జరుగుతూ ఉందో. That is the best thing to do. నిలిచి చూడు ఏం చేయాలో, అదే ప్రాముఖ్యమైన విషయం నువ్వు చేయాలి. We see in the Bible, బైబిల్లో మనం చూస్తాము, Psalm chapter 32 verse 8. చూడండి, కీర్తనలు 32:8.
Psalm chapter 32 verse 8. Shall we read this together? కీర్తనలు 32:8 కలిసి చదువుకుందామా? Are you there with me? ఉన్నారా? Have you opened your Bible? బైబిల్ తెరిచారా? Yeah, shall we read? కలిసి చదువుదామా? Yes. I will instruct you and teach you in the way you should go. దృష్టి ఉంచి నీకు ఆలోచన I will guide you with my eye. You know, the Bible says here, బైబిల్ చెప్తా ఉంది ఇక్కడ, I will instruct you and teach you in the way you should go. నీకు ఉపదేశం చేసేదను మార్గమును నీకు బోధించేదను. And I will guide you with my eye. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. You know, and then in Psalm chapter 37 it says, 37వ కీర్తనలో ఈ విధంగా రాయబడింది, commit your way to the Lord. Verse 5. 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. And he shall give you, trust also in him and he shall bring it to pass. నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. So we have a God who wants to guide us and teach us. మనకు ఎలాంటి దేవుడు ఉన్నాడంటే మనకు మార్గము చూపించి బోధించే దేవుడు ఉన్నాడు. And therefore when we are not clear, మనకు ఆ యొక్క మార్గము తీర్మానం చేసుకోవడానికి మనకు పరిపూర్ణత లేనప్పుడు, we need to stand and wait over there. అక్కడ నిలబడి కొద్దిసేపు వేచి ఉండటం మంచిది. I think wait in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో వేచి ఉండాలి. Wait upon the Lord. దేవుని మీద వేచి ఉండాలి. Because our steps and our stops need to be guided by the Lord. మన యొక్క అడుగులు దేవుని చేత ఆలోచన తీసుకొనబడి వేయబడాలి. The Bible says, బైబిల్ చెప్తా ఉంది, do not be like a horse. గుర్రముల వలె ఉండొద్దండి. Or else do not be like a mule also. కంచెర గాడిదల వలె ఉండొద్దండి. What is the problem with the horse and the mule? ఆ యొక్క గాడిదతో గుర్రంతో వచ్చిన సమస్య ఏంటంటే, the horse sees, it makes very hasty decisions. గుర్రము త్వరగా పరిగెత్తాలనే తీర్మానాలు చేసుకుంటది. And what is the problem with the mule? ఈ యొక్క కంచెర గాడిద సమస్య ఏంటంటే, it is very slow. అది చాలా, you have to push and push so that it will walk. అది సోమరిది అన్నమాట, దొబ్బుతే గడిపోతుంది. So Bible says, బైబిల్ చెప్తా ఉంది, it should not be like the horse. గుర్రమలే ఉండొద్దు. And it should not be like a mule also. ఆ యొక్క కంచెర గాడిదలే ఉండొద్దు. But rather we should be instructed by the Lord. దేవుని చేత ఉపదేశించబడు. And we have a God who wants to instruct us and guide us and teach us his way. మన దేవుడు ఎలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నామంటే, మనకు బోధించి మార్గము చూపించి అందులో నడిపించే దేవుని కలిగి ఉన్నాం. There is a wonderful book called Think Fast and Slow. ఒక పుస్తకం ఉంది, త్వరితంగా ఆలోచించండి, నిదానంగా ఆలోచించండి. And this was written by a neuropsychologist from America. న్యూరోసైకాలజిస్ట్, మనస్తత్వ శాస్త్రవేత్త, తలకు సంబంధించిన డాక్టర్ ద్వారా రాయబడింది. And there he talks about two types of thinking. అక్కడ రెండు రకాల ఆలోచన విధానం ఎలాగుందో రాశాడు. System 1 thinking. ఒకటి System 1. సిస్టమ్ 1. And the other one is a system 2 thinking. ఒకటి మొట్టమొదట అనుసరించిన పద్ధతి, రెండవసారి అనుసరించిన పద్ధతి. So what is system 1 thinking? మన భాష చెప్పండి, పద్ధతి 1, పద్ధతి 2. Yeah, what is system 1 thinking? పద్ధతి 1 ఏం చెప్తుందంటే, you make fast decisions. త్వరగా డెసిషన్లు తీసుకో. And you make automatic decisions. ఆటోమేటిక్ గా డెసిషన్ తీసుకో, ఉన్నపాటున డెసిషన్ తీసుకో. You make a decision just like that. ఇట్లా చిటిక అంటానే అన్నంత ఈజీగా తీర్మానం. You will not really think about the consequences of the decision that you are making. నువ్వు తీసుకున్న తీర్మానాల మీద పరిణామాలు ఏముంటాయని ఆలోచించేంత లోపే తీర్మానాలు చేసుకో. So this is system 1 thinking. పద్ధతి 1 ఈ విధంగా చెప్తుంది. The system 2 thinking, రెండవ పద్ధతి ఏం చెప్తుందంటే, you will not make fast decisions. దయచేసి త్వరితముగా తీర్మానాలు చేసుకోవద్దు. You will make slow and a deliberate decision. నిదానముగా మంచి తీర్మానాలు చేసుకో. And you think over that one. దాని మీద ఆలోచన కలిగి ఉండు. So it requires some effort and intention. దాని మీద ఆలోచన కలిగి ఉండి దాని మీద ప్రయత్నం చేసి దాని పరిణామాలు కూడా ఆలోచించాలి నువ్వు. So when you want to solve the complex problem, ఒక క్లిష్టమైన పరిస్థితులు నువ్వు పరిష్కారం కనుగొనాలనుకుంటే, you use this system 2 thinking. ఈ యొక్క పరిష్కారము పద్ధతి 2 వాడాలి. Do you know what Satan does to a believer? విశ్వాస జీవితంలో సైతాన్ ఏం చేస్తాడు తెలుసా? He will make you to think in system 1 thinking. పద్ధతి 1ని అనుసరింపజేస్తాడు. He will not allow you to think and rationally. సాతాను నిన్ను ఆలోచింపజేయకుండా ఉన్నపాటున డెసిషన్ తీసుకో పో. Let me give an example. అన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. Jesus was fasting for 40 days. 40 రోజులు యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉన్నాడు. He was in the wilderness. ఆయన అరణ్యంలో ఉన్నాడు.
Imagine fasting for 40 days, how hungry Jesus would have been. యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడంటే ఎంత పరిస్థితి ఉంటుంది, ఎంత ఘోరమైన పరిస్థితి He ఉంటుంది. would have been very hungry. చాలా ఆకలితో ఉన్నాడు. And now when he was very hungry, ఇప్పుడు యేసు ప్రభువారు చాలా ఆకలితో ఉన్నాడు కాబట్టి Satan comes సైతాన్ వచ్చాడు, and gives a suggestion to Jesus. ఒక మంచి సలహా ఇచ్చినాడు. What was the suggestion? ఏం సలహా? If you are the son of God, నువ్వు మనుష్య కుమారుడైతే, దేవుని కుమారుడైతే, you turn the stones into bread. ఈ యొక్క రాళ్ళు ఉన్నాయి కదా, చెప్పు, రొట్టెలు అవుతాయి. You are the son of God, నువ్వు దేవుని కుమారుడు కదా, and you have the power to do that one. నీకు ఆ శక్తి ఉంది కదా. You can just turn the stones into bread and you can eat it. ఆ రాళ్ళు రొట్టెలను ఆజ్ఞాపించు, తిను. If Jesus would have been thinking in system one way, ఈ యొక్క పద్ధతి ఒకటి ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆలోచించి ఉండినట్లయితే, rather than thinking intentionally, ఆలోచన విధానం పద్ధతి 2 ప్రకారం ఆలోచించకుండా ఉన్నట్లయితే, he would have changed the stones into bread and he would have eaten. ఆ యొక్క రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినేవాడు. But do you know what Jesus did? మీకు తెలుసా దేవుడు ఏం చేశాడో? He thought about that one. దాని మీద ఆలోచన చేశాడు యేసు ప్రభు. And then he remembered the scriptures. దేవుడు లేఖనాలను జ్ఞాపకం చేసుకున్నాడు. And then he quoted from the scriptures. లేఖనాల నుంచి యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని మాటలు చెప్పాడు. And he was answering Satan. సాతానుకు జవాబు చెప్తున్నాడు. What did he say? ఏం చెప్పాడు? It is written, ఇది రాయబడింది, man shall not live by bread alone but by every word that comes out of the mouth of God. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని వల్ల వచ్చి, దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల బతుకును. Generally when we are tempted, మనము ఉద్రేకపూరితమైనప్పుడు, when we are tempted, శోధనలో ఉన్నప్పుడు, Satan makes you to think and make to use in system one thinking. శోధనలో ఉన్నప్పుడు సాతాను ఏం చేస్తాడంటే, పద్ధతి ఒకటి ఫాలోగా దాన్ని అనుసరించు, తీర్మానం చేసుకొని చెప్తాడు. Without any thought process, you just wanted to give in. ఆలోచన చేసుకోక ముందే తీసుకో, డెసిషన్ తీసుకో, ఇది మంచిదిలే అంటాడు. Isn't it true? అది నిజమా? Yes or no? అది సత్యమా? David also was like that. దావీదు కూడా అలాగే He ఉండేవాడు. was walking on the building. ఆ యొక్క మేడ మీద నడుస్తున్నాడు. He saw the lady. ఒక స్త్రీని చూశాడు. And there was so much of urge in the desire. ఆ యొక్క తన హృదయంలో వాంఛ పుట్టింది. What did he do? ఏం చేశాడు? Immediately he sent his servants to get that lady. త్వరితముగా తన సేవకులు పంపించి ఆ యొక్క స్త్రీని పిలిపించాడు. And he slept with her. ఆమెతో శయనించాడు. He did not think about God. He did not think about the commandments of God. He did not think about the songs that he wrote about God. He did not think about anything. దేవుని గురించి ఆలోచించలేదు, దేవుని యొక్క నిబంధనల గురించి ఆలోచించలేదు, దేవుని వాక్యాన్ని ఆలోచించలేదు, దేవుని యొక్క ధర్మశాస్త్రం దేన్ని ఆలోచించలేదు. So you think very fast and that's how Satan tries to tempt you. అందుకే సాతాను నిన్ను టెంప్ట్ చేస్తాడు, శోధిస్తాడు. తీసుకో, తీర్మానం తీసుకో, త్వరితంగా తీసుకో అని చెప్తాడు. But rather, అయితే ఇంకొక విధానం ఏంటంటే, what we need to do, ఏం చేయాలంటే, we need to stand at the crossroads. నిలబడి ఆ యొక్క ఎక్కడైతే త్వరితంగా తీర్మానాలు తీసుకోవాలనుకుంటావో అక్కడ నిలబడు. Generally the young people say like this. యంగ్ పీపుల్, యవనస్తులకు చెప్తారు, love at first sight. లవ్ అట్ ఫస్ట్ సైట్. What is that? చూస్తానే ప్రేమ. You haven't even spoken to that person also. You did not even speak to that person. ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడి ఉండవు. You don't know the name of that person. ఆ అమ్మాయి అబ్బాయి యొక్క పేరు కూడా నీకు తెలియదు. But you say love at first sight. చూస్తానే ప్రేమ పుట్టా. ఏం పుట్టానో? That is system one thinking. పద్ధతి ఒకటే అలా చెప్తుంది. Satan will try to make you to think like that. సాతాను నిన్ను అలాగూ తీర్మానాలు తీసుకోవడానికి, but look at what the Lord is telling here. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు, when you are uncertain, నువ్వు కలవరంలో ఉన్నప్పుడు, when you are not clear, నీకు క్లియర్ విజన్ లేకపోతే నీకు పరిపూర్ణత లేనప్పుడు, you stand there, నిలబడు, wait upon the Lord, దేవుని కొరకు కనిపెట్టు, and see, చూడు. The second thing what the Bible says here, బైబిల్ ఏం చెప్తా ఉంది? chapter 6 verse 16, Jeremiah. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం తీయండి. 6:16. 16వ వచనం. So the first thing that we need to do is, మొట్టమొదటి పద్ధతి మనం ఏం చేయాలి? we need to stand and see. మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏమంటే చూసి నిలబడి చూడు. And the second thing, రెండవది, and ask for the ancient paths, పురాతన మార్గములను గురించి విచారించుడి. where the good way is. మంచి మార్గం ఏది అని అడుగు. When you are confused, నువ్వు కలవరంలో ఉన్నప్పుడు, don't make the decision in haste. త్వరితంగా తీర్మానాలు చేసుకోవద్దు. You need to ask the Lord,
ప్రభువుని అడుగు. Lord, I'm at crossroads now. ప్రభువా నేను ఇక 4 రోడ్ల కూడల్లో ఉన్నాను. Lord, which direction should I go? ఏ దిక్కునకు వెళ్ళాలో అర్థం కావడం లేదు. What do you want me to do with my life? ప్రభువా నా జీవితంలో నువ్వు ఏమి చేయగోరుతున్నావు? How do I move forward in my life? ప్రభువా నా జీవితంలో నువ్వు ఎలాగో కదలాలనుకుంటున్నావు? You need to ask the counsel from the Lord. ప్రభువు దగ్గర నుంచి ఆయన ఆలోచనకర్త కాబట్టి ఆయన నుంచి ఆలోచన And if తీసుకో. you're still not clear, అప్పటికి కూడా నీకు ఇంకా మంచి తీర్మానం చేసుకోవడానికి నీకు పరిస్థితి లేకపోతే you can ask the people, the senior members. ఎవరైతే సీనియర్ మెంబర్స్ ఉంటారు కదా, సీనియర్ మెంబర్స్ వృద్ధులు కానీ మన కుటుంబ సభ్యుల్లో వయసులో పెద్దలైన వారిని అడగాలి. Maybe your parents, అది తల్లిదండ్రులు కావచ్చు, maybe the pastor or the elders, ఆ యొక్క దైవసేవకులు కావచ్చు, పెద్దలు కావచ్చు. and ask for these ancient paths, పురాతన మార్గముల గురించి విచారించండి. where the good way is. మంచి మార్గం ఏది అని అడిగి You తెలుసుకోండి. see, when the people of Israel came out, ఇశ్రాయేల్ ప్రజలు బయటకు వచ్చారు. they were moving forward. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు వెళ్తున్నారు. Now when they were moving forward, వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు there was this Red Sea before them. వాళ్ళ ముందర ఎర్ర సముద్రం వచ్చింది. And when they looked back, వెనకాల చూస్తే what did they see? ఏం చూశారు? Pharaoh and his army is coming. ఫరో తన సైన్యమంతంతో వాళ్ళని తరుముతూ ఉన్నాడు. And look at what these people were telling over there. ఇప్పుడు ఈ ప్రజలు మోషేతో ఏం చెప్తున్నారు? They were telling, వాళ్ళు చెప్తున్నారు, it would have been better for us to stay back in Egypt only. ఈ ఐగుప్తులోనే ఉండితే బాగుండు కదా. It would have been better for us to eat something, whatever the food that was available. ఆడ ఏదైతే ఉందో ఆ యొక్క వంట తినుకుంటూ అక్కడే ఉండు కదా. But you know what the Lord said to Moses? దేవుడు మోషేతో ఏం చెప్పాడు? Why are these people talking like that? ఎందుకు ఈ ప్రజలు ఇలాగ మాట్లాడుతున్నారు? Why are they thinking of going back? ఎందుకు వాళ్ళు ఎనికి పోవాలనుకుంటున్నారు? And what the Lord said to him? ఇక్కడ ప్రజలు ఇప్పుడు దేవుడు ప్రభు మోషేతో ఏం చెప్పాడు? You stand still and see. నిలిచి ఉండి చూడుడి. And see the salvation of the Lord. దేవుడు ఇప్పుడు మీకు అనుగ్రహించిన రక్షణను నిలిచి చూడుడి. The enemy whom you are seeing right now, ఇప్పుడు చూస్తున్న మీ శత్రువు, you will not see him anymore. మరలా మీరు ఇక చూడరు. Moses said to the people of Israel, మోషే ఈ మాటలు ఇశ్రాయేల్ ప్రజలతో see what the Lord is going to do for you. మీ కొరకు ప్రభువు చేయబోతున్న కార్యము చూడండి. And the people trusted Moses. ప్రజలు మోషేను నమ్మారు. And what the Lord spoke through Moses, దేవుని మోషే ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటను నమ్మారు. And what happened to the people of Israel? ఇశ్రాయేల్ ప్రజలకు ఏం సంభవించింది? The Lord opened the Red Sea before them. వారి ముందర ఎర్ర సముద్రాన్ని తెరిచాడు దేవుడు. God made a way in the middle of the Red Sea. ఆ యొక్క సముద్రములో, ఎర్ర సముద్రములో వారికి త్రోవ కలుగజేశాడు. When you know what the ancient path is, పురాతన మార్గముల గురించి మీరు తెలుసుకొని మీకు తెలుసుకుంటే, we need to take a step of faith and move forward. విశ్వాసముతో నమ్మకముతో ముందుకు పోవచ్చు. Because sometimes we do not know how the Lord leads and where the Lord leads. ప్రభువు ఎలాగ నడిపిస్తాడో, ఎక్కడికి నడిపిస్తాడో కొన్నిసార్లు మాకు తెలియదు. We see in the book of Genesis, మనము ఆదికాండంలో దాన్ని చూస్తాము. chapter 12, 12వ అధ్యాయంలో God called Abraham. అబ్రాహామును దేవుడు పిలిచాడు. Leave your people. నీ యొక్క సొంత జనాన్ని వదిలిపెట్టు. Leave your country. నీ యొక్క స్వదేశం వదిలిపెట్టు. And go to the place where I'm going to show you. నీకు చూపించబో దేశమునకు నువ్వు వెళ్ళు. And Abraham took a step of faith. అప్పుడు అబ్రాహాము విశ్వాసముతో కూడిన అడుగు వేశాడు. And he moved forward. ఇప్పుడు అబ్రాహాం ముందుకు వెళ్ళాడు. And we see in Genesis chapter 13, 13వ అధ్యాయంలో మనం చూస్తే, there was a conflict between the servants of Lot and servants of లోతు సేవకులకును అబ్రాహాం సేవకులకును గొడవ పడింది. And what did Abraham say? అబ్రాహాం ఏం చెప్పాడు? Let us not fight with each other. మనం ఎందుకు కొట్లాడుకోవాలి? Look at the land before you. చూడు నీ ముందర ఎంత స్థలం ఉంది కదా. If you go to the right, I will go to the left. నువ్వు కుడి వైపు వెళ్తే నేను ఎడమ వైపు వెళ్తాను. If you go to the left, I will go to the right. నువ్వు ఎడమ వైపు వెళ్తే నేను కుడి వైపు వెళ్తాను. Now Lot made a decision over there. ఇప్పుడు లోతు ఒక తీర్మానం చేసుకున్నాడు. So he looked at the cities of Sodom and Gomorrah. సొదొమ గొమొర్రాను చూశాడు, పట్టణాలను చూశాడు. And the Bible says, బైబిల్ చెప్తా ఉంది, they were like the garden of Eden. అబ్బా ఆ యొక్క సొదొమ గొమొర్రాలు ఎలా ఉన్నాయంటే ఏదేను తోటలాగా ఉన్నాయి. It was so pleasing to the eyes of Lot. చూసేకి చాలా రమ్యంగా ఉంది. So he said, చెప్పాడు, I am going towards this side. నేను ఈ వైపు వెళ్తాను. Going towards the city of Sodom and Gomorrah. సొదొమ గొమొర్రా వైపు వెళ్తాను. And Abraham said, అబ్రాహాం చెప్పాడు, that is fine, you go towards this side. ఓకే మంచిది, నీ ఇష్టం, వెళ్ళిపో అన్నాడు. And Abraham walked towards the other side. అబ్రాహాం ఇంకొక దిక్కుకు వెళ్ళాడు. But the Lord spoke to Abraham. బట్ అయితే అబ్రాహాముతో దేవుడు మాట్లాడాడు. The whole land which you are standing, I'm going to give it to you. నువ్వు నిలబడిన భూమిని, ఆ దేశాన్ని నీకు నీ సంతానానికి ఇస్తాను. Abraham made a decision by faith. అబ్రాహాము విశ్వాసముతో కూడిన తీర్మానం చేసుకున్నాడు. Whereas Lot made a decision by sight.
చూచుట ద్వారా లోతు తీర్మానం చేసుకున్నాడు. So the second thing what we need to do is, మనం రెండవ విషయం ఏం చేయాలంటే, first we need to stand and see. ఫస్ట్ మనం నిలిచి చూడాలి. And the second thing, రెండవదిగా we need to ask for the ancient ways. పురాతన మార్గములు ఆల్రెడీ ముందర పోయిటారు కదా, వాళ్ళ గురించి అడగండి. And inquire which is the good way. ఏది మంచి మార్గం అని అడగండి. And once you know this ancient way, ఇక పురాతన మార్గము పాత మార్గం నువ్వు తెలుసుకుంటే, you need to take a step of faith and walk in that way. విశ్వాసముతో కూడిన తీర్మానం చేసుకొని నువ్వు ముందుకు పోవచ్చు. You remember what the Bible says? బైబిల్ ఏం చెప్తుందో మీకు తెలుసా? There is a broad way and a narrow way. ఇరుకు మార్గం ఉంది, విశాల మార్గం ఉంది. Broad way is very wide. విశాల మార్గం చాలా పెద్దది. You can do whatever you wanted to do. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. And it is very wide and you can go easily there. ఆ పెద్ద రోడ్డు కాబట్టి నువ్వు ఎట్లైనా నడచచ్చు. But the end of this broad way leads to destruction. అయితే ఇక విశాల మార్గము నాశనముకు నడుపుతుంది. But the narrow way, ఇరుకు మార్గం ఉంది. when you walk through that way, ఆ ఇరుకు మార్గం నడిచేటప్పుడు it will lead you to the eternal life. అది నిత్య జీవానికి నిన్ను తీసుకెళ్తుంది. My dear brothers and sisters, సహోదరి సహోదరులారా, stand at the crossroads. తీర్మానం చేసుకునే విషయంలో 4 రోడ్ల కూడలో నిలబడండి. Ask for the ancient paths. పురాతన మార్గంలో పాత పద్ధతులు, పాత మార్గాలు ఏమంటే వాటి గురించి విచారించండి. And once you know the good way, ఏదైతే ఎప్పుడైతే నీకు మంచి మార్గం అని తెలుసుకుంటావో, if the Lord speaks to you, follow that one. ఆ మంచి మార్గం అని తెలుసుకున్న తర్వాత కూడా ప్రభు నీతో మాట్లాడితే, you take a step of faith and walk in that way. విశ్వాసంతో కూడిన తీర్మానం చేసుకొని ఆ రీతిగా నువ్వు అడుగులు వేయి. And the Bible says here, బైబిల్ చెప్తోంది ఇక్కడ, when you walk in the way of the Lord, ఎప్పుడైతే నువ్వు ప్రభు మార్గంలో నడుస్తావో, you will find rest for your soul. ప్రభు మార్గంలో నడిస్తే నీ యొక్క ప్రాణమునకు నెమ్మది ఉంటది. When you follow the will of God for your life. When we follow the way of the Lord, ఎప్పుడైతే నువ్వు ప్రభువును నువ్వు వెంబడిస్తావో, the Bible says, ప్రభు మార్గంలో నువ్వు నడిచి వెంబడిస్తావో, బైబిల్ చెప్తా ఉంది, you will find rest for your soul. నీ యొక్క ప్రాణమునకు నెమ్మది, శాంతి కలుగుతుంది. Jesus said, యేసు చెప్పాడు, come to me, నా దగ్గరికి రండి, all you who are burdened and anxious, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా, I will give you rest. మీకు విశ్రాంతి కలుగజేస్తాను. Come and learn from me, నా దగ్గరికి వచ్చి నా దగ్గర for I నేర్చుకోండి. am humble and gentle. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను. You will find rest for your soul. మీ యొక్క ప్రాణములకు విశ్రాంతి, నెమ్మది. The Lord was giving an invitation for the people of Israel. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాడు. Stand at the crossroads. ఆ యొక్క జంక్షన్ నిలబడండి. Ask for the ancient paths పురాతన మార్గముల గురించి విచారించండి. and walk in those paths. ఆ యొక్క మార్గంలో మీరు నడవండి. When you walk in those paths, ఆ యొక్క మార్గంలో నడిచేటప్పుడు you will find rest for your soul. నీ యొక్క ప్రాణమునకు నెమ్మది కలుగుతుంది. And whatever the decision the Lord speaks to you, దేవుడు మీతో ఏమైతే మాట్లాడుతున్నాడో, maybe it is a work, అది పని గురించి కావచ్చు, maybe it's the person whom you are supposed to be married to, ఆ యొక్క వివాహం చేసుకోబోయే వ్యక్తి గురించి కావచ్చు, maybe some major decision that you have to take in your life. నీ జీవితంలో ఒక క్లిష్టమైన సమస్యలు తీర్మానం చేసుకునేది కావచ్చు. When you walk in the will of the Lord, ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తానుసారంగా నడుస్తుంటావో, you will find rest and peace for your soul. నీ యొక్క ప్రాణమునకు, నీ యొక్క ఆత్మకు నెమ్మది, శాంతి, What is సమాధానం this? కలుగుతుంది. What is this ancient way? ఏంది పురాతన మార్గము? Jacob had a dream యాకోబుకు కల వచ్చింది. when he was running away from his brother. ఆ యొక్క అన్న నుంచి పరిగెత్తి పారిపోతున్నప్పుడు, When he had this dream, ఈ యొక్క దర్శనం వచ్చినప్పుడు, he saw the heavens opened, ఆకాశము తెరవబడ్డ and చూచాడు. there was a ladder connecting the heavens and the earth. ఆకాశం నుంచి భూమికి ఒక నిచ్చెన The వేయబడింది. angels of God were ascending and descending. దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. And then he suddenly said, అప్పుడు యాకోబు చెప్పాడు, oh, this is an awesome place. ఇది చాలా గంభీరమైన This ప్రదేశం. is nothing but the house of God. ఇది దేవుని యొక్క పరలోక రాజ్య వాకిలి గాని వేరేది కాదు. This is called Bethel, the house of God. ఇది బేతేలు, దేవుని యొక్క మందిరము. We see in John's Gospel chapter 1, యోహాను సువార్త ఒకటో అధ్యాయం చూస్తే, when Jesus was, began his ministry, యేసుక్రీస్తు ప్రభువు తన పరిచర్యను he ప్రారంభించినప్పుడు was speaking to Nathanael. నతానీయులతో మాట్లాడుతున్నాడు. He said in John's Gospel chapter 1 verse 51, 1:15 యోహాను సువార్తలో మనం చూస్తే, you will see the heavens opened, క్షమించండి, 1:51లో
నతనేలుతో యేసు ప్రభు ఏం చెప్పాడంటే, you see heavens opened, ఆకాశం తెరవబడడం చూస్తావు, and there will be a ladder connecting the heavens and the నీకు ఒక నిచ్చెన వేయబడుతుంది, ఆ యొక్క నిచ్చెన ఆకాశంకు భూమికి మధ్యలో ఉంటది. upon the Son of Man. ఈ యొక్క మనుష్య కుమారుడు మీద నిచ్చెన వేయబడడం Jesus became the ladder of God, connecting the heavens and the earth. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి మనకు మధ్యలో ఒక నిచ్చెనగా చేయబడ్డాడు. And that's why Jesus said like this, అందుకే యేసు ప్రభు ఈ విధంగా చెప్పాడు, I am the way, నేను మార్గమును, I am the truth, నేనే మార్గం, నేనే and సత్యమును, I am the life. నేనే జీవమును. No one can come to the Father except through me. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడని చెప్పాడు. My dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, you know, when you come to the Lord Jesus, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మీరు వస్తారో, when you know the ancient way, the way of Jesus, పురాతన మార్గములను గురించి మీరు విచారించి తెలుసుకుంటే, when యేసు you ప్రభువారి take a యొక్క మార్గం step, తెలుసుకుంటే, when you take a step of faith and walk in that one, విశ్వాసముతో నువ్వు ముందుకు అడుగు వేయగోరితే, you will find rest for your soul. నీ యొక్క ప్రాణమునకు విశ్రాంతి ఉంటుంది. If you haven't accepted the Lord Jesus, యేసుక్రీస్తు ప్రభువారిని ఇంకా నువ్వు అంగీకరించకపోయినట్లయితే, or as if you have decided about something in your own mind, I'm going to make my own way and decision, నా ఇష్టం నేను తీసుకుంటానని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు తీర్మానం చేసుకుని ఉన్నట్లయితే, may I tell you this evening, ఈ సాయంకాల సమయంలో మీతో ఒక మాట you come to the చెప్పాలనుకుంటున్నాను. Lord Jesus Christ. యేసు దగ్గరికి రా, That is a good way for you, అదే నీకు మంచి మార్గం. and there is safety for you to walk in that good way. ఆ యొక్క మార్గంలో నడవడం నీకు క్షేమం. You will find rest for your soul. నీ యొక్క ప్రాణమునకు నీకు నెమ్మది, శాంతి, సమాధానం దొరుకుతుంది. Is there someone here now ఎవరైనా ఉన్నారు ఇక్కడ, who want to say, I want to walk in this good way? ఈ యొక్క మంచి మార్గంలో నేను నడవాలనుకుంటున్నాను, కోరుకుంటున్నావా? I want to take a step of faith and walk in this good way and the ancient way. విశ్వాసంతో కూడిన తీర్మానం, ఈ మంచి మార్గంలో నడవాలని విశ్వాసంతో కూడిన తీర్మానం చేసుకోవాలనుకుంటున్నాను. So far I am so much confused. నేను చాలా కలవరంలో ఉన్నాను. There was so much of restlessness within me. నాలో నెమ్మది లేదు, శాంతి లేదు, ఎట్లా ఉంది. But now I come. అయితే నేను ఇప్పుడు వస్తాను. I want to walk in this ancient way. ఈ యొక్క పురాతన మార్గంలో నడవాలని నేను కోరుకుంటున్నాను. You know, do you want to say a small prayer in your heart? నీ యొక్క హృదయంలో ఒక చిన్న ప్రార్థన చేయగలరా? You know, giving up your decision for the Lord Jesus యేసు Christ. ప్రభువా, ఈ తీర్మానం చేసుకునే విషయంలో నేను నీ దగ్గరకు వస్తున్నాను. Lord Jesus, యేసు ప్రభువా, I want to walk in my own way still now. ప్రభువా, ఇంతవరకు నా ఇష్టం వచ్చిన మార్గంలో నడిచాను. But now I realize నేను ఇప్పుడు తెలుసుకున్నాను, this is the good way for me. ఇది నాకు మంచి మార్గము. And I want to walk in your way. ప్రభువా, నీ మార్గంలో నడవాలని And I తీర్మానించాను. want that peace deep down in my heart. ప్రభువా, ఆ యొక్క శాంతి, సమాధానం నా హృదయంలో కుమ్మరింపబడాలని కోరుకుంటున్నాను. If you say this small prayer, ఈ యొక్క చిన్న ప్రార్థన the చేయగోరు, Lord Jesus want to step into your life. యేసుక్రీస్తు ప్రభువారు నీ యొక్క జీవితంలో అడుగు పెడతాడు. He wants to instruct you and he wants to guide you. ఆయన నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచించి చెప్తాడు. If you want to say yes to the Lord Jesus.